హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో డర్మాటచ్ బ్రైట్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ ఫేస్ వాష్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఫేస్ వాష్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. ఇది రాసుకోవడం వల్ల మన ఫేస్లో ఉన్న పిగ్మెంటేషన్ పోతుంది, డార్క్ స్పాట్స్ పోతాయి, అలానే స్కిన్ బ్రైటన్ చేస్తుంది అని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంది. మెయిన్గా ఈ ఫేస్ వాష్ అయితే మనకి చాలా అఫోర్డబుల్ రేంజ్కి వస్తుంది. మనం 129 ఆ రేంజ్లో అయితే పర్చేస్ చేయవచ్చు 30 గ్రామ్స్ ప్రోడక్ట్. ఒకవేళ మీది ఆయిలీ కాంబినేషన్ స్కిన్ అండ్ నార్మల్ స్కిన్ టైప్ అయితే మీకైతే ఈ ఫేస్ వాష్ సూట్ అవుతుంది. ఆల్ స్కిన్ టైప్స్ అని ఇచ్చారు, కాకపోతే మెయిన్గా ఈ 3 కాంబినేషన్ ఆయిలీ అలానే నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఈ ఫేస్ వాష్ రాసుకున్నట్టే స్కిన్ అనేది డ్రై అవుట్ అయిపోద్ది. స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ పోయి స్కిన్ డ్రైగా అనిపిస్తుంది మనకి. అలానే బ్రేకేజ్ కూడా అనిపిస్తుంది, కొంచెం ఇరిటేషన్ అండ్ ఇచ్చింగ్ లా అనిపిస్తుంది అనమాట. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా ఇది సూట్ కాదు, ఎందుకంటే ఇందులో ఫ్రాగ్రెన్స్ అయితే ఉంది. అండ్ మెయిన్గా ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి కోజిక్ యాసిడ్ ఉంది. సో దానివల్ల మన డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ని అలానే ట్యాన్ కూడా రిమూవ్ అయితే అవుతుంది, కాకపోతే టైం పడుతుంది. వెంటనే మనకి రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా రాదు. ఇంకోటి వచ్చేసి దీంట్లో మనకి నయాసినమైడ్ ఉంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ని ఈవెన్గా ఉంచుతుంది. అలానే దీంట్లోని విటమిన్ ఏ ఉంది, స్కిన్ని నరిషింగ్ చేసి మాయిశ్చరైజ్గా ఉంచుతుంది అన్నారు. కానీ డ్రై స్కిన్ అండ్ అలానే సెన్సిటివ్ స్కిన్కి అయితే సూట్ కాదు, అంటే స్కిన్ డ్రై అవుట్ అవుతుంది. అండ్ నరిషింగ్ అయితే ఏమి అనిపించలేదు. స్కిన్లో అప్లై చేసుకున్నట్టు మనకి స్కిన్ అలా ఎక్కువ లేదర్ చేయడం వల్ల మనకి ఎక్కువగా చాలా డీప్గా క్లీన్ అయితే చేస్తుంది. స్కిన్లో ఉన్న ట్యాన్ రిమూవ్ చేస్తుంది, డస్ట్ని అంతా రిమూవ్ చేసి స్కిన్ని చాలా బ్రైట్గా ఉంచుతుంది. కానీ స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అయితే పోతాయి. సో ఇది రాసుకునేటనే మనం ఒక హెవీ మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీగా ఫాలో అయితే అవ్వాలి. అండ్ ఈ ఫేస్ వాష్ రాసుకోవడం వల్ల మన స్కిన్ అనేది బ్రైటన్ అవుతుంది, కానీ వెంటనే మనకి రిజల్ట్ అనేది కనిపించదు. ఒకవేళ మీది డ్రై స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ అయితే మీరైతే దీన్ని ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే ఇందులోని ఒకటి ఫ్రాగ్రెన్స్ ఉంది. సో ఫ్రాగ్రెన్స్ అనేది మన సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సూట్ కాదు. డ్రై స్కిన్ వాళ్ళకి ఎందుకు సూట్ కాదంటే ఇందులో మనం అప్లై చేసుకున్న చాలా డీప్గా క్లీన్ చేయడం వల్ల ఫేస్ అనేది డ్రై అవుట్ అయిపోతుంది, స్కిన్ అనేది బ్రేకేజ్గా వస్తుంది అనమాట. కానీ ఇదైతే మనం ఫేస్ వాష్ చేసుకుని స్కిన్ చాలా డీప్గా క్లీన్ చేస్తుంది, స్కిన్లో ఉన్న డర్ట్ అంతా రిమూవ్ చేస్తుంది, స్కిన్ని బ్రైటన్గా ఉంచుతుంది. ఒకవేళ మీద ఆయిలీ కాంబినేషన్ నార్మల్ స్కిన్ అయితే మీకైతే ఇది పర్ఫెక్ట్ ఫేస్ వాష్ అని చెప్తాను. అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్గా ఉంచుతుంది అండ్ దీని టెక్స్చర్ చాలా జెంటల్గా ఉంటుంది. ఫ్రాగ్రెన్స్ అయితే ఉంటుంది, కానీ వేరే ఏ స్కిన్ టైప్ కైనా పర్లేదు. ఆయిల్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అయితే ప్రాబ్లం ఉంటుంది. సో ఏ స్కిన్ టైప్కైనా బాగుంటుంది. ఒకవేళ మీది ఆయిలీ అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది రాసుకొని ఫేస్లో ఉన్న ఆయిల్ అంతా పోయి మనకు కొంచెం డ్రైగా ఉంటుంది. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి పర్లేదు. సో వాళ్ళు బ్రైటన్ అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్ అలానే మెలనిన్ కూడా రెడ్యూస్ చేస్తాయి. ఇందులో ఉన్న 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి విటమిన్ ఈ ఉంది, అలానే నయాసినమైడ్ ఉంది, కోజిక్ యాసిడ్ ఉంది. కాకపోతే స్కిన్ని డ్రై అవుట్ చేసి స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ని రిమూవ్ చేసేస్తుంది, కానీ రిజల్ట్ కూడా మనకి వెంటనే అయితే దొరకదు, కొంచెం టైం అయితే పడుతుంది అంతే. నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.